సూర్య భగవానంతో పోటీ పడి మేము ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ ఉన్నాం. సో వెయిట్ లాస్ అయినామా ఏం లాస్ అయినామంటే ఎండ దెబ్బకైతే గురవుతా ఉన్నాం అనేది ఫ్యాక్ట్. గొంతు పోతుంది, శరీరం పోతుంది అనేది ఫ్యాక్ట్. మిగతా అన్ని విషయాల లోపల కూడా సూర్యునితో పోటీ అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. మిగతా దేనితోటైనా పోటీ పడవచ్చు, కానీ సూర్య భగవానంతో పోటీ పడి ఉదయం 6 గంటల నుంచి లేస్తే రాత్రి 11 అట్లా ఆ ప్రాంతం దాకా కష్టపడాల్సి వస్తుంది. ఒక్క మాట మాత్రం ఒప్పుకుని తీరాలి సార్. ఈ ఎలక్షన్ మూమెంట్లో మేము ఇంటర్వ్యూల కోసం ఏసీ కారులో వెళ్ళి ఏదో కాసేపు ఒక 2-3 గంటలు అవసరమైతే కారులోనో లేకపోతే రోడ్డు మీదో బై వాక్ త్రూనో ఇంటర్వ్యూ చేసి వచ్చేటప్పటికే అలసిపోతున్నాం. అలాంటిది నిజంగా పొలిటికల్ లీడర్స్కి ఈ విషయంలో మాత్రం చాలా చేతిలో దండం పెట్టాలి. పొద్దున్న నుంచి రాత్రి వరకు అన్ని విషయాల్లో పొలిటికల్ లీడర్స్ మిగతా అన్ని ఫీల్డ్ల కంటే ఎక్కువ కష్టపడుతుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే అందరికంటే ఎక్కువ తిట్లు పడేది కూడా మేమే. పనిచేసి మాటలు పెడతాం మేము. ఐ స్టార్టెడ్ మై కంపెనీ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. మంచి చలిలో మొదలుపెట్టినాను, మంచి ఎండల్లో ముగించబోతా ఉన్నాం. అటు చలితో పోటీ పడ్డాం, ఇటు సూర్యునితో పోటీ పడ్డాం. ఏదైనా జనం కోసం భరించే శక్తి మాకు మాత్రమే ఉంటుంది. మిగతా ఏ ఫీల్డ్ వాళ్ళు కూడా మాలాగా పనిచేయలేరు. ఇప్పుడు నేను చెప్పుకోవాలి సార్ కాలికి అక్కడ బ్లీడింగ్ అవుతుందండి, మీరు చెప్పులు సేఫ్టీ వేసుకోవట్లేదు మీరు, నేను ఇదో అడ్వైస్ చేద్దాం బాగా తెలుస్తుందని అంటే ఆల్రెడీ నేను చెప్పిన బ్రాండ్వే 2 తెగిపోయాయని చెప్తే నేను షాక్. సార్ అసలు ఏం చేస్తున్నారు సార్ మీరు? మేము చేయాల్సింది ఏమి ఉండదు, మేము జనంలో ఉంటాం కదా. జనానికి మమ్మల్ని కలవాలనేటువంటి ఉత్సాహం, ఆ తొందరపాటులో వాళ్ళు మేమేడ స్పీడ్గా వెళ్ళిపోతామని వాళ్ళు స్పీడ్గా నడిచి కాళ్ళు దొక్కేస్తారు, చేతులు దొక్కేస్తారు, ఏది పడితే చేస్తూ ఉంటారు. వీ కాంట్ సే ఎనీథింగ్. అట్లా మీరు చెప్పిన బ్రాండ్ చెప్పులు 2 జతలు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో తెగిపోయినాయి. 3వ జత ఇక ఇవి ఉంటలేవని కొత్త జత వేరే జత చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉన్నాం. షూ వేస్తే మాకు ఇబ్బంది ఏమవుతుందంటే ప్రతి ఊర్లో ఒక దేవస్థానానికి తీసుకెళ్తారు, కొంతమంది పెద్దవాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్తారు కలవడానికని. షూ వేసుకొని వాళ్ళ ఇళ్ళకి పోలేము. వెళ్ళిన ప్రతి చోట షూ ఇప్పడం, సాక్స్ ఇప్పడం, ఇవన్నీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనసుకు జరిగే గాయాల ముందు శరీరానికి అయిన గాయాలు పెద్ద ఇబ్బంది పెట్టాయి అంజలి గారు. సో మేము పడ్డంత కష్టం ఎలక్షన్స్ టైంలో కాదు, మిగతా టైంలో కూడా లీడర్ పడే కష్టం ఎవరు పడరు. 24/7 మేము ఆన్లైన్లో ఉంటాం, 24/7 పనిచేస్తాం. 1 గంట రాత్రి ఫోన్ వచ్చినా రిప్లై ఇస్తేందుకు ప్రయత్నం చేస్తాం. వీ డూ సర్వీస్. కానీ మా ప్రొఫెషన్లో ఉన్నటువంటి కొంతమంది అక్రమంగా డబ్బులు సంపాదించుకున్నారనో ఏదో చేసినారనో కొన్ని ఆరోపణలతోటి చాలామంది ప్రజల్లో ఒక ఒపీనియన్ ఉంటుంది. రాజకీయ నాయకులు అంటేనే దుర్మార్గులు, దోసుకుంటారు, ఇట్లాంటి తప్పుడు ఆలోచనలతో ఉంటారు. దోచుకోవట్లేదా చెప్పండి? సొంత లాభం కొంత మానుకొని అన్ని వ్యవస్థల్లో చెడ్డవాళ్ళు ఉన్నట్టు మా వ్యవస్థలో కూడా కొంతమంది ఉండుంటారు. లేరని నేను అన్నాను. మీ వ్యవస్థలో లేరా? నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వస్తే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినట్టు ఉండదు కాబట్టి నేను ఏమంటలేను. అన్ని వ్యవస్థల్లో కూడా చెడ్డవాళ్ళు ఉంటారు, అన్ని వ్యవస్థల్లో మంచి వాళ్ళు ఉంటారు. కానీ ఆ మంచిని చెడుని డిస్క్రిమినేట్ చేయలేకపోవడం అనేది బాధాకరమైన విషయం. రాజకీయ నాయకులు అనగానే వీళ్ళు చెడ్డోళ్ళని ప్రతి సినిమాలో మమ్మల్ని విలన్గా చూపెట్టి సమాజం దృష్టిలో, కొత్త తరం దృష్టిలో మేము ఏదో విలన్లా కనబడుతున్నాం. కానీ రియల్లీ ద సర్వీస్ వాట్ విల్ డూ ఫర్ ద పబ్లిక్ ఈజ్ అమేజింగ్. A day will come, definitely the political leaders will also be recognized by the society. True, absolutely. మీరు ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నారు, ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు 2024 ఎలక్షన్స్కి సంబంధించి ఏం తెలుసుకున్నారు సార్? ప్రజలు ఏమంటున్నారు? సార్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలని కోరుకుంటా ఉన్నారు. ఈ దేశం చల్లంగా ఉండాలంటే, ఈ దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే, ప్రతిరోజు బాంబుల పేలడం అనేది జరగకుండా ఉండాలంటే, కేవలం దీపావళి రోజు మాత్రమే పటాకులు వేలాలంటే నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని ప్రజలు అనుకుంటున్నారు. అట్లా కాదని కాంగ్రెస్కి వేస్తే గుడికి పోయి దండం పెడదామంటే సాయిబాబు గుడి కాడ బాంబులు వెళ్తాయి. అట్లా కాదు సాయంత్రం పూట ఏదో పిల్లల్ని తీసుకొని లుంబిని పార్క్లో వాకింగ్ పోదామంటే అక్కడ బాంబులు వెళ్తాయి. లేదు భార్య పిల్లల్ని తీసుకొని గప్చుపులు తిందామని గోకులు చాటుకుపోతే ఆడ బాంబులు వెళ్తాయి. ఏదో ఫారినర్స్ వచ్చినారని చెప్పి తాజ్ లాంటి హోటల్లో పోయి ఉంటే, అంత సెక్యూరిటీ హోటల్లో ఉంటే అక్కడ తుపాకులు మోగుతూనే ఉంటాయి. జమ్మూ కాశ్మీర్లో రోజు ఎన్కౌంటర్ తప్ప వేరేది కనబడినటువంటి పరిస్థితి. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇట్లాంటి సంఘటనలన్నీ ఆగిపోయినాయి. అందుకని నేను ఒక లైన్లో చెప్పిన, మోడీ గారు ప్రధానమంత్రి అయితే కేవలం దీపావళి రోజు మాత్రమే పటాకులు వెళ్తాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎప్పుడు ఎక్కడ బాంబులు ఎట్లా వెళ్తాయి అనేది మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఇక్కడ ఒక చిన్న మాట ప్రస్తావనకు తీసుకురావాలి సార్. చాలామంది అనేది ఏంటంటే రాముడి ఆలయం, రాముడు అయోధ్య అంటూనే ఇలాగే ఉండమనండి, దేశాన్ని అధోగతి పట్టించనివ్వండి. వాళ్ళు అదే పట్టుకున్నారు. అది ఎలక్షన్ మూమెంట్ కోసం ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు. ఇది వర్కౌట్ అయ్యే పాయింట్ కాదు అని. సో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన రోజు ప్రపంచ దేశాలలో 11వ స్థానంలో ఉండే భారతదేశ ఆర్థిక వ్యవస్థ. 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి గవర్నెన్స్ తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకొచ్చాం. రేపు 3వసారి అవకాశం ఇస్తే 3వ స్థానానికి తీసుకొస్తామని చెప్తున్నాం.
దాదాపు 55 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించి పొద్దున్నేస్తే ఆడపిల్ల చెంబట్టుకొని చెరువు గట్టుకుపోయే దుస్థితిలోంచి ఆడపిల్ల కొంచెం గౌరవం దక్కాలంటే ఇంటి ముంగట ఒక టాయిలెట్ ఉండాలని కట్టించినాం. ఇది మా మిత్రులకు కనబడేది. దీని గురించి మాట్లాడారు. 1980లో ఇందిరమ్మ బ్యాంకులను జాతీయం చేసింది అని చెప్తారు. కానీ 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చి జీరో అకౌంట్, రూపాయి లేకుండా మీరు బ్యాంకు రండి ఖాతా తీసిస్తామని చెప్తే 35 నుంచి 40 కోట్ల మంది ప్రజలు కొత్తగా ఖాతాలు, జీరో అకౌంట్ ఖాతాలు తీసుకున్నారు. ఇది మీ హయాంలో జరిగినటువంటి ప్రోగ్రెస్, ఇది మా హయాంలో జరిగినటువంటి ప్రోగ్రెస్. రాముడు ఖచ్చితంగా రామునికి మందిరం కట్టినాం, సుప్రీంకోర్టు చెప్పినాక కట్టినాం. ఈ దేశం కాదు, ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరి ఆకాంక్ష రామ మందిర నిర్మాణం. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? రోజుకో దగ్గర మసీద్ కడతలేరా? రోజుకో దగ్గర చర్చి కడతలేరా పర్మిషన్ లేకుండా? వాటి గురించి మాట్లాడే ఇది లేదు. ఈ దేశం రాముడు నడయాడిన నేల. ఆ నేల మీద రామునికో గుడి కట్టాలంటే 500 సంవత్సరాలు పట్టింది. అంజలి గారు ఏం మాట్లాడుతారు? ప్రపంచంలో ఇంత పెద్ద వివాదం ఎక్కడ జరిగి ఉండదు. అంత పెద్ద వివాదాన్ని ఒక చిన్నది గాయం లేకుండా, ఎవరికి రక్తం గారకుండా, ఎవరిని నొప్పించకుండా సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చేదాకా ఎంత ఓపిక అండి హిందువులకి? అంత ఓపికతో ఉన్నారు కాబట్టే రామ మందిర నిర్మాణం అంత గొప్పగా జరిగింది. మేము అన్నీ చేసినాం. ఆర్టికల్ 370 రద్దు చేయలేదా? ఒక్క మోడీ కాదు, 100 మంది మోడీలు వస్తే కూడా ఏం చేయలేరు అన్నారు. ఆర్టికల్ 370ని ముట్టుకుంటే ఈ దేశంలో బాంబులు వేలుస్తామని చెప్పిర్రు. భయపెట్టామా? ఆర్టికల్ 370 రద్దు చేయలేదా? జమ్మూ కాశ్మీర్ని కొత్తగా రేపో మాపో ఎన్నికలు పెట్టబోతలేమా? స్వీడన్లు, జర్మనీలు విదేశాలు తిరిగే బదులు సుందర కాశ్మీరం గతంలో పాటలు తీసినటువంటి తెలుగు ఇండస్ట్రీ మీరు అందరు పోయి అక్కడ కాశ్మీర్లో ఉండేలాగా ఈరోజు మేము ప్రజలకి అందుబాటులోకి తీసుకురాలేదా కాశ్మీర్? కళ్ళుండి చూడలేని కబోదుల గురించి ఏం మాట్లాడతాం అంజలి గారు? కానీ సార్ మొన్న మాధవీలత గారు యాక్చువల్లీ ఆవిడ ఓన్లీ యాక్షన్ మాత్రమే చేశారు ఓల్డ్ సిటీలో. ఆవిడ పాదయాత్రకు వెళ్తూ ప్రచారంలో భాగంగా ఒక చిన్న యాక్షన్కి నిజానికి అక్కడ నిజంగా బాణం ఉన్నట్టు, ఆ బాణం వెళ్ళి ఎక్కడో వాళ్ళ ప్లేస్లో పడినట్టు అంతగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు? ఒక చిన్న యాక్షన్ కదా, నిజానికి ఆ బాణం ఎక్కడైనా పడి ఉండొచ్చు కదా. రాజకీయాల్లో ఒక చిన్న అక్షరం, ఒక చిన్న మాట, ఆఖరికి ఉల్లిగడ్డల ధర పెరిగితే కూడా ఈ దేశ రాజకీయాలు ప్రభావితం అవుతాయి. అవును. కాబట్టి మాధవీలత గారు ఏదో యాక్షన్ చేసినారు, ఇది జరిగింది, అది అట్లా ఏముండదు అంజలి గారు. ఎవ్రీథింగ్ కౌంట్స్. అట్లే అక్కడ వారు మాట్లాడిందో, వారి ఆహాభావాలో, వారి వేషమో, ఇంకేదో అక్కడ జనాలు ఎవరో ఒకరు కావాలని ఒక నెగిటివ్ యాక్టివిటీలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు నడుస్తున్నప్పుడు మీతో పాటు నీడే నడుస్తుంది. పాజిటివ్ అంశం ముందుకు పోతున్నప్పుడు దాంతోపాటు నెగిటివ్ని కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే మీ ఉద్దేశ ప్రకారం అక్కడి నుంచి ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీ నుంచి అక్కడ మాధవీలత గారు రావడం అనేది సాహసం అని మీకు అనిపించిందా? భారతీయ జనతా పార్టీ తోటి మాత్రమే ఏదైనా సాధ్యపడుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చే నుంచి మహిళలకు 33% రిజర్వేషన్ కావాలి, అసెంబ్లీలో పార్లమెంట్లో మేము రావాలని మహిళలందరూ కలలు కంటే సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళు 10 సంవత్సరాలు యూపీఏకి చైర్పర్సన్ ఉండి మహిళ ఈ దేశాన్ని పాలిస్తున్నప్పుడు మహిళా బిల్లుని తీసుకురాలేకపోతే మేము తెచ్చినాం గర్వంగా చెప్పుకుంటాం. మేము 33% రేపు రానున్నటువంటి ఎన్నికల లోపల, ఇప్పుడు కాదు నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల లోపల 33% మహిళా రిజర్వేషన్ కోసం బిల్లుని సిద్ధం చేసినాం, పార్లమెంట్లో పాస్ చేసినాం. అవకాశం ఉన్నటువంటి చోట ప్రతి చోట మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. అట్లే భాగ్యనగరం సీటు కూడా ఒక మహిళా సోదరిమణికి దక్కింది. వి హోప్ ఫర్ ద బెస్ట్.